నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 13 మరియు 14 శ్లోకాల గురించి తెలుసుకుందాం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మ విగతాభిర్బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చితో యుక్తాసీత మత్పరః. ధ్యానం చేయడానికి ఎలా కూర్చోవాలి అని పూర్వ శ్లోకాల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ధ్యానం దాన్ని ఎలా అభ్యాసం చేయాలి, మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. మనం కంఫర్టబుల్గా ఒక ప్లేస్లో మట్టం వేసుకొని క్రిస్ క్రాస్ లెగ్స్తో కూర్చొని కింద కూర్చొని వాళ్ళు ఒక చైర్లో కంఫర్టబుల్గా కూర్చొని మన బాడీ మొత్తం స్ట్రైట్ పొజిషన్లో ఉండాలి. అటు ఇటు కదలకుండా కళ్ళు మూసేసుకోవాలి. కళ్ళు కూడా కదలకూడదు, లోపల కనుగుడ్లు కూడా కదలకుండా స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు బాడీ స్టేబుల్గా ఉంటే తర్వాత మైండ్ మరియు హార్ట్ కూడా స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు మైండ్ మరియు హార్ట్లో ఉండే ఆలోచనలు ఒక్కదానిపైన దృష్టి పెట్టాలి, భగవంతుని పైన. మన ఇష్టమైన భగవంతుడు ఎవరైనా తలుచుకోవచ్చు మనం. అలా ఒక భగవత్ నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మైండ్, హార్ట్, బాడీ అన్నీ స్టేబుల్గా ఉండి అన్నీ ఒకే థాట్లో ఉంటాయి. ఇలా మనం డైలీ ఒక 10 to 40 minutes ప్రాక్టీస్ చేయగలిగితే ఇది మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ అయిపోతుంది. అలా మనం మన బాడీని కూడా కంట్రోల్లో తెచ్చుకున్నట్టు. ఇంతవరకు ఇండియన్ విగ్రహం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇలా ధ్యానం చేయడం వల్ల మన బాడీ కూడా ఒక 40 minutes అలా కంట్రోల్గా ఉంటుంది అనేది భావన. హరే కృష్ణ.